అన్నపూర్ణేశ్వరి ఇది సీతమ్మ తల్లి ఇది నీకు వందనము. మరో విశిష్ట అతిథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త, పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన అన్న క్యాంటీన్ ని గత సంవత్సరం చేయించడమే కాకుండా అంబులెన్స్ సర్వీసెస్ అన్నమాట. అలాంటి ప్రముఖ సామాజికవేత్త కటకం శెట్టి వెంకట ప్రభాకర్ గారు టీడీపీ కో కోఆర్డినేటర్ గా మహోన్నత వ్యక్తి ఒక సంస్థను స్థాపించి ఈ రోజు ఎక్కడో మారుమూల గ్రామాల్లో గొప్ప గొప్ప సర్వీస్ చేస్తున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద నుంచి వాళ్ళ గౌరవించి మొదటిగా శ్రీ మార్టిని సత్యనారాయణ రెడ్డి గారు, చైర్మన్ శ్రీమతి గడ్డి పద్మశ్రీ గారు, అలాగే మన ఏపీఎస్పీ కమాండెంట్ కొండ నరసింహారావు గారు, శ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ గారు, శ్రీ నందిక మహాలక్ష్మి కుమార్ గారు, శ్రీ అంటే ఎవరో తెలియని వ్యక్తి ఎవరు లేరు. డాక్టర్ సీతం గారు 183 పురస్కరించుకొని రాజయ్య గారి ఆధ్వర్యంలో మరి సోషల్ యాక్టివిటీస్ అందరినీ కూడా ప్రోత్సహించడం ఆయనకు ఇప్పటి కాదు, ఆయన గత 15 ఏళ్ళుగా ఈ సర్వీస్లో ఉన్నారు. ఆయన ముందుగా నేను అభినందిస్తున్నాను. ప్రతి ఉత్సాహవంతుల్ని అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళని చూసి ఆయన వెతికి తీసుకొచ్చి అవార్డులు అందిస్తారు. రాజయ్య గారి గొప్పతనం అది ప్రతి ఒక్కరూ గ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇంట్లో పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళి సోషల్ యాక్టివిటీని కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంది సోషల్ యాక్టివిటీలు మనకు ముందుకు తయారవుతారని చెప్పి నేను ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ సీతం గారు తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఈరోజు డాక్టర్ సీతం గారు 5వ తరమైన కామేశ్వరం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ ప్రోగ్రాంకి ఈ డొక్కా సీతమ్మ జయంతిని ఇక్కడ కాకినాడలో ఏర్పాటు చేయడాన్ని మా అద్దెకి రాజయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ కాకినాడలో చేయండి, మేము సపోర్ట్ చేస్తామని ఆయన్ని రిక్వెస్ట్ చేసినందుకు, మా అభ్యర్థుల్ని స్పందించినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. టీచర్లో ఆ ఇంట్లో అనేక పర్యాయాలు నేను భోజనం చేయడం జరిగింది. అంటే డొక్కా సీతమ్మ తరం కాదని 5వ తరం మనవులు ఎక్కడైతే భీమరామేశ్వరంగా కూర్చున్నాడో నా పక్కన దేవుడాన్ని గుర్తుకు తీసుకుంటామో వాడు డొక్కా సీతమ్మ గారి 183వ జయంతి నాడు ఈ కార్యక్రమానికి హాజరవడం మిమ్మల్ని అందరినీ పలకరించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఒక మహా శక్తివంతురాలు, ఆవిడకి పోటీ ఎవరూ లేరు నాకు తెలిసినంత వరకు. ఇటువంటి మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం, ఆవిడ గురించి ఎన్నో సంగతులు తెలిసాయి. ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీమతి డొక్కా సీతమ్మ గారికి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆమె లేరు అన్నది కాదు, ఆమె మొన్న ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రేపు ఉంటారు. ప్రతి మాతృమూర్తి చేతిలో అన్నం పెట్టేటప్పుడు ఆమె జీవించే ఉంటారు. ఆమెని నిర్తలంగా ధాత్రి అంటే మృత్యు అన్నం పెట్టే తల్లి అనే పేరుతో కూడా పిలువబడతారు. చూడు బాబు. చల్ ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ అండి. ఇలా చూడండి ఇలా చూడమ్మా. నెక్స్ట్ ఎవరు లేరు. నెక్స్ట్ అన్న మన యొక్క గొప్ప భారతదేశ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. సార్ గారిని మన యొక్క మరి డైరెక్టర్ రాజేంద్ర గారు
సార్ దగ్గరికి రండి అందరూ. సార్ కొంచెం ముందు రండి సార్. సార్ ఒకసారి అందరూ దగ్గరికి రండి సార్. డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డు స్మైల్ స్మైల్ 2024 కోఆర్డినేటర్ కాకినాడ రూరల్. ఒకసారి చెప్పడం కూడా బాగుంటుంది అనుకుంటాను అందరూ. అటు ఇటు ఉంటే కరెక్ట్గా వస్తారండి. వారు దాదాపు 3 లక్షల పైబడి కంటి ఆపరేషన్ మేడం, మేడం, ఇలా సైడ్కి ఉండండి మేడం. పేదవారి కళ్ళు వెలిగించినటువంటి రెడీ రెడీ స్మైల్. ఓకే సార్, థ్యాంక్ యూ. డొక్కా సీతమ్మ గారి యొక్క స్ఫూర్తితో చక్కగా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి మరి మిస్టర్ కె. వెంకట ప్రభాకర్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ఎలా చూడండి సార్. సార్ తెలియజేస్తూ సార్ ఉన్నాం. సర్టిఫికెట్ ఒక్కసారి చూడండి సార్. రెడీ సార్, రెడీ స్మైల్. డాక్టర్ వి. ఐ. న్యూటన్ పండు, ఎస్ఏ ఇంగ్లీష్ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. మరి ఘన సత్కారం చేస్తూ వారికి చాలా హృదయపూర్వక వారికి కూడా డొక్కా సీతమ్మ మేడం ఎలా చూడండి. రెడీ అవార్డు 2024 రెడీ స్మైల్. ఓకే, థ్యాంక్ యూ. కార్యక్రమాలు చేస్తూ అమలాపురానికి ఒకసారి రెడీ వేదిక గారి ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ నుంచి విచ్చేసినటువంటి ఒకసారి నుంచోండి. వాళ్ళు కూడా వేస్తారు. ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ అద్దంకి రాజా, ఫౌండర్ చైర్మన్ ఫిలోసఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా మేడం గారికి ఘన ఒకసారి సత్కారం. నుంచోండి. డబ్బులతో అనేక పేద పిల్లల్ని ఎదుర్కొన్నటువంటి గొప్ప మనసున్న మంచి మహానుభావులు శ్రీ అనుపాల ఆంజనేయ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు. మిస్ నాగుల అదేశ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలి. సార్ దగ్గరికి కూర్చోలా రెడీ సార్, రెడీ స్మైల్. అలా సత్యనారాయణ గారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారి చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని ఎంతో దివ్యంగా నడిపిస్తున్నందుకు. గోవిందరావు గారు, చైర్మన్ బడే వాసు చార్టెడ్ ట్రస్ట్. మరి వీరు అనేక మన కాకినాడే కాదు జిల్లాలో అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలైన వారికి మరి ఆపదలో ఉన్న 5వ తరం వారసులు లంకగన్నవరం నుంచి విచ్చేసినటువంటి రెడీ శ్రీ డొక్కా భీమ వెంకట సత్య కామేశ్వరరావు గారికి ఫిలోసఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా రెడీ సార్, రెడీ సార్. అది కొంచెం సార్ మీరు ఎలా సార్. చెప్పడం కూడా బాగుంటది. సార్ అందరూ ఎలా చూడండి సార్ ఒక్కసారి. సార్ రెడీ డాక్టర్ కోపుగడ్డి ప్రత్యేకమైన అభినందనలు. మరి ఈరోజు అందరూ ఎలా చూడండి. ఓకే, రెడీ స్మైల్. అందరూ ఎలా చూడండి ఒక్కసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. రచించి ఉన్నారు ఒక అద్భుతమైన వ్యక్తి. సార్ ఇలా చూడండి సార్. సార్ ఇలా ఈ చూడండి. యొక్క కార్యక్రమానికి ఒక డాక్టర్ ఈవి కృష్ణమాచార్య గారు వారి దంపతులకి చక్కటి సన్మానం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రావాలి. సార్ ఎలా చూడండి. అందరూ ఒకసారి చూడండి. మేడం పక్కనండి, పక్కన అలా ఇలా కూర్చుంటాం. చాలు. రెడీ స్మైల్. ఇలా చూడండి సార్. డాక్టర్ గారిని ముందు రమ్మనండి. ఓకే సార్, రెడీ సార్, రెడీ.
రెడీ ఒకసారి అందరూ చూడండి. ఓకే సార్. సరే అందరికీ ఇవ్వండి పట్టుకుంటారు. అందరికి ఒకటి ఇచ్చేస్తే వెనకాల కూర్చున్నారు. రెడీ సార్. రెడీ అండి ఒకసారి. ఓకే రెడీ. ఎప్పుడైతే భయం